అవ్వ పేరుకే లగ్గమైంది కానీ అది నాతో ఒక్కరోజు ఉన్నది లేదు తిన్నది లేదు ఏం లేదు. అయినా లగ్గమైనాక పెళ్ళం మొగలు కలిసి ఉంటారు కానీ ఎక్కడన్నా వేరుంటారా? ఇది విచిత్రం పాడైంది. ఎవరన్నా చూస్తే ఇజ్జది మానం పోతుంది. నీ అవ్వ ఈ పొయ్యోటి మండుతలేదు, అంత పొగ చూడుతుంది. ఇంటన్నా వాళ్ళొచ్చావా? ఆ మొగైన మాటలు పేరుకే లగ్గమైందట. తోలుకోవంగా ఎవరు వద్దన్నారు? ఆ లచ్చమ్మ మాటలు పట్టుకునే కాదే మొగన్ని మోదుగు చెట్లలో పెట్టు. ఆయన మాటలు ఇంటనవా? లచ్చమ్మ చూడు అంటనవా? లచ్చమ్మ చూడు అంటనవా? అట్లా కాదు లచ్చమ్మ. ఆనాడు లగ్గమైనాడు 10 ఎకరాల భూమి ఉన్నదని ఏతుల మాటలు చెప్పిండు. ఈడికొచ్చి చూసినాక 10 ఎకరాలు కాదు కదా, పాస్బుక్ కూడా లేదు. నాకు 10 ఎకరాలు పాస్బుక్ ఉన్నదని నీతో చెప్పిందానే పాస్ వల్లదానా? ఏమో లవ్ ముచ్చట్లు లచ్చమ్మకు బాగా చెప్తాను. ఎందుకే మొగాయనే అబద్ధాలు ఆడుతున్నావు? ఆనాడు నీతో వచ్చిన పెద్ద మనుషులు ఏమన్నారు? పొలగానికి 10 ఎకరాల భూమి ఉన్నది, తినుకుంటావన్నా ఓడవని అని అన్నారు. ఇప్పుడేమో లవ్ ముచ్చట్లు ఆడుతున్నావు. మరి నీతో వచ్చిన పెద్ద మనుషులు ఏమన్నారే? పొల్ల ఆడపిల్ల ఒక్కతే 10 ఎకరాలు ఉన్నది, ఆస్తి నీకు కాకపోతే ఎవరకు నువ్వు కూర్చొని తిన్నా ఒడవదనలేదానే? తీరా ఇంటికి వచ్చినాక చూస్తే నీ కొంప గట్టిగా వాన పడితే కూలుతుంది కాదే. మరి ఆ ముచ్చట లచ్చావకు చెప్పవు సిలుక. నీకు లగ్గం చేసుకునేటప్పుడు తెలియదా? నీ కళ్ళకేమైనా ఖర్చు కంటిరా? నీకేమో మిద్దెలు ఉన్నట్టు ఏమాడుతుంది. ఇంటానా అనొచ్చావా మాటను? నా మిద్దల సంగతి నీకు గుద్దినాక తెలుస్తుందమ్మా. నువ్వేమనుకుంటానవో ఆళ్ళ రాని నిన్ను అనక జబ్బల్లో ఉడకపోతే నా పేరు శంకరిగాడే కాదు. ఓ నీ పొడుచుడు సంగతి నా తెలియదా? అందుకే నువ్వు గాడున్నా నేను గీడున్నా కదా లచ్చమ్మా. చెప్పే లచ్చమ్మకు అన్ని చెప్పు. రేపు లచ్చమ్మకి ఇట్లా గవాయికి రాకపోతే లచ్చమ్మ సంగతి నీ సంగతి చెప్తేనే గుండెల లచ్చమ్మ ఏమనుకుంటాందో. నా పెళ్ళని చెప్తాంటే అన్ని తలకాయ ఊపుతాను కదా. నువ్వు గవాయికి రాకపోతే నీ సంగతి చెప్తావు లచ్చమ్మ. చూసినావా లచ్చమ్మ, నువ్వు నా ఇంటికి వచ్చి కూర్చున్నావని నిన్నే గవాయి పెడతాడట. నాకు సప్పుడు ఏదేంది? ఓ లచ్చమ్మ, నిన్నే పింఛన్ పైసలు ఎచ్చడానికి ఇస్తుంది. పింఛన్ పైసలా? ఏం పింఛన్ పైసలు? గట్టిగా చెప్పు పిల్ల, అలా చెవులేని రావు. చెవులేని రావా అంటే ఎవరి దాకా చెప్పిందని తుత్తదేనా? ఏడికి పోయినా నీ తుడి మీద బతికే ఉన్నట్టున్నది కానీ ఓరి అక్క చెప్పుకొని పోతే పట్టుకొని అన్నట్టున్నది కానీ. లచ్చమ్మ, నీకు చెవులేని రావని చెప్పొద్దా? ఓ రోరి సత్తి. ఏ ఆగిరా చెప్తావురా. అరే రమేష్, ఈ బావా కొట్టకు పరిగెత్తలేవు, అడుగుదాం పారా. నాకు కూడా బాగానే కావాలనిపిస్తాను కదా, ఏం పెట్టి పాడండి మనకు. ఏందో బావా నువ్వు కిచ్చర నవ్వుతావు? నవ్వు వచ్చింది నవ్వుతానా అయితే గాని ఇద్దరు కలిసి గిట వచ్చిరేందిరా? ఏం లేదే బావా, ఈ కట్టకు కైకి ఎత్తగా వచ్చినాం అంతే. నేను మీకు ఎట్లా కనబడతాను రా? కట్ట కైకి వచ్చేటోళ్ళు లెక్క కనబడతానా? మంచి మంచోళ్ళు వచ్చి ఒడ్లు ఎక్కువ అని పెండదాలు అంటేనే పోలే బోసిడి నన్ను కైకిలు రమ్మంటానేంద్రా? ఇగో తమ్మి, పవన్ రమేష్ మా ఇంటి మొక్కన రారి. కట్ట కైకిలి నేను అత్త, ఇటుకి వచ్చినాక మాట్లాడుకుందాం. ఇట్రారి. నీ అవ్వ ఇది కట్ట కైకిలు పోయి 4 రూపాయలు ఎక్కువ సంపాదించి నా మాట వినకుండా అవుతుంది ఏంది? ఓరి బామ్మడుదురు, కట్టకు నేను కూడా వస్తావురా కైకిలి? ఊకోరాదే బావా, నువ్వు ఇంత అత్తవుతాయి కట్టకు పనికి. మంచి మంచి వాళ్ళు ఒడ్లు ఎక్కువ అంటేనే పోలే. నువ్వు ఇంత చేస్తావు కట్ట కైకి. నడింటా కాలు తప్పుకొని చల్లగా వండు. ఏ ఆగురా బామ్మార్ది, నిన్నవేనా కాదురా కోడి పెంటెత్తా. బామ్మార్దురా అని అట్లా కారటం అడిగినరా, నేనెందుకు రానురా అత్త గాని. ఒక్క ముచ్చట్రా బామ్మార్ది. ఒక్క ముచ్చట్నా? ఏం ముచ్చట్నే? అరే పనికత్త గాని మీ అక్కకు నాకు 3-4 శాంతాల పెట్టు దూరం ఉండాలి. ఎందుకే బావా, పారు అనుకొని చంపుతుందనా ఏంది? ఏ అది కాదురా, నాకు మీరే కత్తాను ఎందురు.
మరి ఇంకేంది ఆమె పని నీకు చెప్తుందనా? కాదురా అంటే అగో ఇది ఎక్కడి మూడేసే బావా, మరి తిడుతుందనా? కాదంటే నీ అచ్చుడు ఆగలేమో. మీరేం కత్తున్నారా మూడు పిల్లలు? చెప్పు. చెప్పుడేం లేదురా, దాని పని కూడా నాకే చెప్తది. చేయకపోయింది అనుకో పండబెట్టి దొక్కుతుంది. అబ్బా బావా, అక్క పని నువ్వెందుకు చేస్తావే? ఇద్దరు ఏరే పడితే కొలిసి పెట్టడానికి మేమిద్దరం మేటిలో ఉండనే ఉంటివి. అగ్గో మీరే కొలుతానంటారు గారా అత్త పాపానికి మేటులు ఉండగా నాకెందుకురా? గడ్డపార పట్టుకొని అత్త యాపి చెట్టు కాడు ఉండురి. బావా గడ్డపోరా పెద్ద తీసుకురా సరేనా? పెద్దదంతా ఏడ దొరుకుతుందిరా? నా మందం నాకున్నది, పట్టుకొని అత్త బా. మెల్లగా గోడపాడు గట్టిగా తాకి ఈ తాకుడేదో ఆ బావ తాకితే ఆ బావ పానం చల్లవాడు నా రోగం తెలిసి ఎప్పుడో ఒకసారి గుడ్డ అది అబ్బా గట్టిగా ఉన్నాడు. ఏందక్క నువ్వు ఇక్కడ బావ అక్కడ? బావకి నీకు మాటలు లేవు అయింది? బావలేడు బంక తుత్తురులేడు గాని కట్టకపోతారా? కైకిలంత చెప్పుర్రి, నేను కూడా వస్తా. ఏముందక్క, పంతీరు పైసా మేటిలం మేం లేమా? కొలిసి పెడతాం పాటి. సరే గాని ఇక బద్మాషగాడు వస్తాడా? అత్తండక్క బావతో నువ్వు ఉంటలేవు కదా, మేమన్నా ఉంటాం బావతో. ఏ గానతో ఏం లాభం లేదు, నన్నే ఏం చేయడు. ఇక మిమ్మల్ని ఏం చేస్తారా? గదంతా మేము చూసుకుంటాం పా అక్క. నువ్వు అను బావను నీ ఆగ్గలు ఎట్ట పెట్టాలో గట్ల పెడతాం. ఆయన నా ఆజ్ఞలో ఉంటాడు గాని నేను సర్ది పట్టుకొని వస్తా. మీరు ఆ చెట్టు కింద ఉండిపోర్రి. అవునా అక్క, బావని నీ దగ్గర పెడితే మాకేం ఇస్తానే? అట్లా కనుక జరిగితే మీకు మంచి కూరగాయలు చూసి లగ్గం చెప్తారా? రమేష్ అక్క అయ్యో నీ సిగ్గు పాడగాను, నడువు వస్తానా? బావా నేను పనికి పోతానా, నువ్వు ఇంట్లో తిని పండుకో. పింఛన్ పైసలు వచ్చినాక ఇస్తా. సరే టీ. మీ అవ్వ గడ్డపార మొత్తం తగ్గిపోయింది, దీన్ని సరిపియాలే. వీళ్ళు ఇంకా రాలేదేంది? అగ్గో బాంబార్దులు చెట్టు కిందనే ఉన్నారు. అగ్గో ఏమైందిరా బొట్లు గీడ కూర్చున్నారు, పోవద్దా? ఇంత లేట్ అయింది బావా. ఇసురాలు చదువుకోవద్దారా? అబ్బా బావా, నీ గడ్డపార మస్తు పొడుగున్నవే. అగ్గో గడ్డపార పొడుగుండకపోతే పొట్టుకుంటుంది అరా పొట్టి. ఏం మాట్లాడతానవురా? మీరిద్దరు నాకు మంచిగా మోపాయిర్రా. వీడు ఒత్తుడుదారే, నువ్వు చూస్తుడుదారే. ఏమైంది? పోదాం పారి. ఓ అక్క వెళ్తా. ఓ అక్క బావ వచ్చిందా పోదాం. అత్త నాగురి ఈ తట్ట ఇంట్లో వరకు ఆశమైంది. రాక దన్న ఏమో మెల్లగా వస్తావు. అడతమ్మి అంతే ఎవరెవరో వెళ్తావు పనికి. అరే పవన్ గా ఇది ఎట్లున్నదో చూసావా? బాగా చూసిన తీ బాగా అంతా మొండి పోయింది. బాబా బా. పని పాత్రమైనట్ట మాట్లాడుకోతా బాబా. నువ్వుగా మొగోళ్ళతో అయితే మాట్లాడు, నీకు ఆడలే కావాలి. అవురా రమేష్ గా, ఈ వాన వచ్చినట్టు కాదు పోయినట్టు కాదు, సగం దత్తివి సగం పొడిగుంటివి. మంచిగా ఉంటుంది పాయే బా, సగం పచ్చిగా సగం పొడిగా. నాకు ఇదేంద్రో ఈ పవర్ గానికి ఏం రోగం పుట్టిందిరా? గిట్ల కొడతాను ఈ సూపుల మన్ను వచ్చు, నాకే సిగ్గు అనిపిస్తాను పా. ఓ బా ఒక పాట పాడరా. అదే పాడితే పాటు. నువ్వు చూడకపో నీ చూస్తూ నేనుంటా, దిండి మాట్లాడు ఆడకపో మాట్లాడుతూ నేనుంటా, దిండి ప్రేమించు మించకపో
నా పానం నా దైవం నీవే అంటున్నా డండ డండన డండ డండన డండ డండన ఎట్లున్నదిరా కూర్చున్నట్టయిందా గడ్డపార భూమి మీద మనసులో ఏమో వాడు జడా కట్టు జడా నువ్వు అలుగుతే నాకు దడా ఇక బావా ఇదే కట్ట ఇక దించు నీ గడ్డ పారా నీ దించుడు పాడుగాను నా బతికే మంచిగా లేదురా ఎవరికేం చెప్పాలి ఎందుకో ఓరాంది తినుడు తాగుడు మంచిగానే చేస్తారు మందికి చూడ బాధ అని చెప్పుకుంటారు. ఆగో చూసినవారా రమేష్ ఎట్లా మాట్లాడుతుందో. అయ్యో బావా మా అక్క అనగానే ఒత్తపోయిందా నీకు ఎక్కడికక్కడికి గోలిచ్చుక తింటావు. అక్క నువ్వు ఇన్నదావు బావా నీకు అక్కడ కొలతలు పెడతాపా గడ్డపోర మునలేదే నీ అవ్వ మొన లేకుండా మంచిగానే తాగుతుంది కానీ ముందైతే కొలతలు పెట్టరా గీ నుంచి గాడిదాకా ఇక్కడ నుంచి రాకనా సరే. అరే ఇదిగో తమ్మి, ఆ పాను. ఈ పోరానికి ఏం తెలుస్తలేదు నాకు ఎడబెడితే కొలతలు. అదే బావా అక్క ఆ, నువ్వు గీ నుంచి గీ దాకా బాబు సరే నేను తాగుతా మీరిద్దరు ఎత్తురి. అబ్బో నీ ఇద్దరు మేటీలో మేం తాగుతాం నీ మేటీలు చల్లగుంటా ఇటు రమ్మనరా నేను తాగుతా అంటే ఎత్తిపోతుంది. ఇటు ఇయ్యి. రమేష్ ఓరు మేటీలు మీరేంద్రా పోటుకి ఎట్లా చేస్తారు. ఏం లేదే బావా అట్లా గడ్డపడ దిగేస్తా అంటే నా పానం అంతా పాలు బొర్లినట్టు అవుతుంది అబ్బా. నాకైతే పాలు వంగినట్టు అవుతుంది బావా. ఓరు వారి ఏంది పాలు బొరనట్టు అనిపిస్తుందా? మీరు ఉంటే నాకు పని నడతలేదురా గట్టి పోయి కూర్చోరి. అబ్బో మేము మేటీలో మేము భూమి ఇడిచేది నీ మేటీలు చల్లగుండా మీరు ఉంటే ఈడ పని నడతలేదురా గట్టి పోయి కూర్చోపోరి. ఓరు మేటీలు నాకు అవతలకి వస్తుంది పోయి తుండుర్రా. పోయిరా పో బావా సూపర్ రమ్మంటా ఎందుకు చూస్తావా? నువ్వు అక్క నువ్వు కళ్ళు తిరిగిన ట్యాక్సీ తీసి కింద పడిపో మళ్ళీ మేము బావ దగ్గరికి బావ తీసుకొని వస్తాం సరేనా సరే బావా ఓ బావా ఓ రమేష్ రారా ఆ? అయ్యో అక్కకి ఏమైంది పాయే ఏమైంది? రమలి ఏమైంది? లే రమలి లే ఏమైంది? రమలి అక్కలే లే ఏమైందిరా? ఏమోనే నువ్వు పాపం పాడుగా నీ ఇతలు వచ్చి కింద పడ్డదా? లేవే అయ్యో రమలి లేవే అయ్యో రమలి లేవే ఏమైంది? లే ఏమైంది? బావా దానికి ఇష్టం ఉన్నాడు అక్కడికి గురువు ఉంటానే ఇష్టం ఉన్నా గానీ మేము ఒక్కరోజు చూడకుండా నేను ఉండలేనురా దాన్ని. అదంటే నాకు ప్రాణం. రవలి కట్టక పనికి వచ్చి కలుసుకున్నాం. ఇక నిన్ను ఎప్పుడు ఇడిచిపెట్టనే మనం మంచి కలిసి ఉందాం పోదాంపా. అరే మీటీలు మీ అక్క నుండి నన్ను కలిపినందుకు థ్యాంక్స్ రా. గడపరు పట్టారి. వెల్కమ్ టు మన తెలంగాణ పల్లె చిత్రాలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి.